హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్ స్పంజీ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా 10 నిమిషాల్లో. జనరల్గా మనకి కేక్ తయారు చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? మినిమం 45 మినిట్స్ పడుతుంది కదా. బట్ పిల్లలు అంతవరకు ఆగుతారా? నో. సో అందుకే ఇలా 10 మినిట్స్లోనే ప్యాన్ కేక్స్ని స్పంజీగా సాఫ్ట్గా తయారు చేసి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో క్లిప్పింగ్స్లో మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా కేక్ అనేది ఎంత సాఫ్ట్గా, స్పంజీగా, ఫ్లఫీగా వచ్చిందో. సో నేను చెప్పే కొలతల్ని యూస్ చేస్తూ ప్యాన్ కేక్స్ని తయారు చేయండి. సూపర్ సాఫ్ట్, స్పంజీ, ఫ్లఫీ ప్యాన్ కేక్స్ని 10 మినిట్స్లో ఈజీగా, క్విక్గా తయారు చేసేయచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా మెల్టెడ్ బటర్ కానీ లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా చిక్కటి పెరుగును తీసుకోండి. నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి కర్డ్ యూస్ చేస్తున్నానండి. లేదంటే మీరు 2 ఎగ్స్ దాకా కొట్టుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు దాకా పౌడర్ షుగర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళైతే 1/2 కప్పు దాకా పౌడర్ షుగర్ని వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక జల్లెడని పెట్టుకుని 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకుని జల్లించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోండి. నేను చాక్లెట్ ఫ్లేవర్లో ప్యాన్ కేక్స్ తయారు చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ వేశాను. లేదంటే మీరు కోకో పౌడర్ని స్కిప్ చేస్తే నార్మల్ ప్యాన్ కేక్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ వీటిని ఒకసారి జల్లించేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్ అంటే 250 ml పాలండి. ఇవి కాచి చల్లారి పెట్టుకున్న పాలన్నమాట. పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనం కేక్ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఫ్లఫీ ప్యాన్ కేక్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకుని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి టిష్యూతో ఒకసారి క్లీన్ చేసేసేయండి. పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని తిరిగి ఒకసారి కలిపి గరిటతో ఈ పెనం మధ్యలోకి సెంటర్గా వేసుకోండి. ఈ కేక్ బ్యాటర్ని స్ప్రెడ్ చేయకూడదండి. మనం ఎలా అయితే వేసామో అలా వదిలేయాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టేసి కనీసం 2-3 నిమిషాల పాటు బేక్ అవనివ్వండి. జస్ట్ 2 to 3 మినిట్స్లోనే ఈ ప్యాన్ కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇలా ఫ్లఫీగా తయారైన తర్వాత రెండో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకోండి. సెకండ్ సైడ్ మనం ఎక్కువసేపు బేక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1/2 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత తిరిగి ఫ్లిప్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో ఫ్లఫీగా, సాఫ్ట్గా మనకి ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇలాగే మిగిలిన బ్యాటర్తో కూడా ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ప్యాన్ కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నార్మల్ ప్యాన్ కేక్స్ అయితే పైన కొద్దిగా హనీ డెకరేట్ చేసి సర్వ్ చేయొచ్చు. లేదంటే ఇలా చాక్లెట్ ప్యాన్ కేక్స్ అయితే చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసేసి ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే వీటిపైన కొంచెం చాక్లెట్ సిరప్ అలాగే షుగర్ పౌడర్ని డెకరేట్ చేసేసి సర్వ్ చేశానండి. సో ఇలా మీరు కూడా ప్యాన్ కేక్స్ని ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.